నేను రాసి ఫైనల్ గా నా రూమ్ మేక్ ఓవర్ ఫినిష్ చేశాను అనమాట. ఓ బిఫోర్ దట్, this is your host Nikhil Vision Sim and we are back with one super cool episode అనమాట. I know last week నేను ఒక ఎపిసోడ్ మిస్ చేశాను అండ్ మీరంతా మిస్ అయ్యారో నేను మిమ్మల్ని అంతే మిస్ అయ్యాను. కానీ ఈ గ్యాప్ లో నేను నెక్స్ట్ వీక్స్ లో ఏమేమి చేయవచ్చు, ఏమేమి ఎపిసోడ్ షూట్ చేయవచ్చు అని కూడా ప్లాన్ చేసుకున్నా. అండ్ ఆల్సో ఈ గ్యాప్ లో వచ్చిన ఐడియా నా రూమ్ మేక్ ఓవర్ అనమాట. నా పాత రూమ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫుల్ గా ఇప్పుడు నాట్ ఫుల్ బట్ కొద్దిగా చేంజ్ చేసుకున్నాను. సో అప్పుడు అనిపించింది మీరు చాలా రోజుల నుంచి హోమ్ టూర్ అడుగుతున్నారు, కానీ హోమ్ ని పక్కన ఇగ్నోర్ పెట్టేసి రూమ్ టూర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకే అది షూట్ చేస్తూ ఒక పక్క రూమ్ సెట్ చేసుకుంటూ దాని బ్లాగ్ కింద షూట్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది యూ గోయింగ్ టు సీ. అండ్ ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ రూమ్. అదేనండి నా రూము. చూసారా ఎంత చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేసి ఉన్నాయో. కాకపోతే ఈ రూమ్ని ఒక 3 days కూర్చొని లైట్గా మేకోవర్ చేశా. అంత ఈజీగా అవ్వలేదండి, మీరే చూడండి. ఓకే, కమింగ్ టు దిస్ ఫోటో రీల్. ఈ ఫోటో రీల్ నేను ఐకియాలో కొన్నా. ఇట్స్ అరౌండ్ 350 to 400. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ గా ప్రైస్ తెలియదు. ఐ జస్ట్ లీవ్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ ఫోటో రీల్ లో ఫోటోస్ వచ్చేసరికి కమ్ క్లోజ్ అవుట్. దిస్ ఈస్ మై మామ్ అండ్ డాడ్ అండ్ ఇది జాన్వి అండ్ సుశాంత్. ఈ పిక్చర్ ఇది ఒక సాంగ్ షూట్ అప్పుడు షూట్ చేసాం. అండ్ దిస్ ఇస్ మీ అండ్ మై సిస్టర్. ఇది నేనే బుల్లిమి అండ్ దిస్ ఇస్ మై బిగ్ బ్రదర్. అండ్ ఇది మేము గంగవ్వతో కొలాబ్ చేసినప్పుడు, మై విలేజ్ షూటింగ్తో కొలాబ్ చేసినప్పుడు తీసుకున్న పిక్చర్. మీ గంగవ్వ అండ్ హారిక లంబట్పల్లిలో. అండ్ దిస్ ఇస్ మీ అండ్ శశి, ఆ సినిమాటోగ్రఫర్. అండ్ దిస్ ఇస్ అగైన్ అవర్ ఫ్యామిలీ పిక్చర్. సో దిస్ ఇస్ అవర్ రీల్. ఓకే, డంబుల్స్. ఇది అస్సలు నేను ఎక్సర్సైజ్ పర్సన్ కాదు అండ్ ఎక్సర్సైజ్ పెద్దగా చేయను. ఇవి మా అన్నయ్య యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వర్కౌట్ చేసినప్పుడు ఐ యూజ్ దెమ్. ఇది అంబ్రెల్లా, అంటే ఇది అంబ్రెల్లా అనమాట, అంతా అనమాట. దీనికి బేసిక్ గా మీరు మీ దగ్గర ఉందో నాకు తెలియదు, ఉందో లేదో నాకు తెలియదు. ఇదైతే నేను వాడుతూ ఉంటాను. బేసిక్ గా వాష్రూమ్ లో స్నానం చేసినప్పుడు తడవకుండా ఉండడానికి దీన్ని నేను ఎట్లా యూజ్ చేయాలో మీకు చెప్తాను. మీరు చూసి మీరు కూడా అలాగే యూజ్ చేయండి. సో అంబ్రెల్లాని వర్షంలోనే కాకుండా మీరు స్నానం చేసేటప్పుడు తల తడవకుండా కూడా వాడుకోవచ్చు అనమాట. నేను అలాగే వాడుతున్నాను, మీరు వాడుతుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇంకా లాస్ట్ వాల్ ఆఫ్ మై రూమ్. ఇది నేను నాకు ఆఫీస్లో ఎవరో సీక్రెట్ శాంటా గేమ్లో ఇచ్చారో, నాకు ఇప్పటికీ తెలియదు ఎవరు ఇచ్చారో. అండ్ ఇన్స్టాగ్రామ్ పిల్లో అండ్ జస్ట్ అ క్యాజువల్ బియర్ మగ్. మిర్రర్, ఇందులో కూడా నన్ను నేను చూసుకోవచ్చు. ఆ షెల్ఫ్ అగైన్. అండ్ ఇందులో కూడా నన్ను నేను చూసుకోవచ్చు, ఇందులో కూడా నన్ను నేను చూసుకోవచ్చు, ఇందులో కూడా నన్ను నేను చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ వుడ్ బ్లాక్, దీని మీద వాచ్ పెట్టుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవచ్చు, కిందనే ప్లగ్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీకు కింద ఎక్కడైనా ప్లేస్ లేకపోతే దీని మీద కూర్చోవచ్చు. అలా అని చెప్పాను, సీరియస్గా తీసుకొని కూర్చోకండి, ఇరిగి చేతిలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఫ్రేమ్ మొత్తం మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి
కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫ్రేమ్ మొత్తం. దిస్ ఇస్ ద ఫ్రేమ్. ఆ మిర్రర్లో నేను, అండ్ లెట్ మీ గో దేర్. దిస్ ఇస్ ద ఫైనల్ ఫ్రేమ్ ఆఫ్ ద వాల్. టు బి ఆనెస్ట్, మీరు ముందు దీన్ని చూడండి, ఫుల్ ఖాళీ ఉంటది. ఆ ఫుల్ ఖాళీ ఉన్న వాల్ ని ఇలా ఫిల్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, నాకు ఎంత స్పేషియస్ గా, ఎంత ఖాళీగా రూమ్ ఉంటే నాకు అంత నచ్చుతుంది. ఎందుకంటే ఐ డోంట్ లైక్ ఎక్కువ ఐటమ్స్ ఫిల్ చేస్తే నాకు ఎందుకు నాకు నచ్చదు. అందుకే యూనో ఇలా లైట్ గా సింపుల్ గా పెట్టుకోవడం జరిగింది. యూ గైస్ షుడ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ డిడ్ ఐ మెయింటైన్ మై రూమ్ ఆర్ హౌ ఇస్ మై రూమ్. నేను బాగానే పెట్టుకోవడం లేదా మీరు చూడండి. అండ్ బికాస్ యూ గైస్ విల్ బి సీయింగ్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాబట్టి యూ విల్ హ్యావ్ an idea of my creative senses also. So just let me know in the comments. And that was our room tour.